ఉన్న పరిస్థితుల్లో మాకు యాంకర్ పెట్టుకుంటా డబ్బులు లేవు కాబట్టి నిర్మాతలందరం ఇలా వచ్చాం. వంశీ నందిపట్టి గారు, బెన్నీ గారు, అనురాగ్ గారు, చైతన్య గారు, రాజేష్ దండ గారు, మద్రాస్ శ్రీధర్ గారు, ధీరజ్ గారు, మన రాజేష్ గారు, వంశీ గారు, విజయ్ గారు, శరత్ చంద్ర గారు. సో నా పేరు ఎస్కేఎన్. ఏం లేదండి, ప్రస్తుతం ఇదేదో మాదేదో గ్రూపిజం అదేం లేదండి. ఇక్కడ మాకు మాట్లాడటానికి పదాలు ఉన్నాయి తప్ప, పదాలు వాటిని వ్యక్తం చేసే పెదాలు ఉన్నాయి తప్ప పదవులు ఏం లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నిర్మాత ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడో, అంటే అందరూ కూడా రైట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ గురించి ఎవరో మాట్లాడట్లేదు. సో అందుకనే నిర్మాతలు అంటే నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల ఏంటో అందరూ కూడా మీరు 100 కోట్ల సినిమాలు తీస్తారు కదరా, టికెట్ రేట్ ఎంత పెడతారు కదరా, ఇలాంటి ఇదే అవుతున్నాయి. కానీ మేము ఎవరో 100 కోట్ల సినిమాలు తీయట్లేదండి, అలాగే టికెట్ రేట్లు కూడా హైకులు పెట్టుకోవట్లేదండి. బట్ మేము వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, we are part of this industry, we are heart of this industry. అంటే ఇయర్లీ 250 ఫిలిమ్స్ వస్తే 200 ఫిలిమ్స్ స్మాల్ టు మిడ్ ఫిలిమ్స్ అండి. అవే ఇండస్ట్రీకి బ్రీతింగ్. సో నేను చూస్తున్నానండి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో విపత్కర పరిస్థితి ఉంది. అందరూ కూడా తమ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, మేము మాత్రం మన రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఇందులో మేమెవరో పెద్ద కాదు చిన్న కాదు, వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ రైజింగ్ ప్రొడ్యూసర్స్. అందుకని మీడియా అందరినీ ఇక్కడికి వచ్చిన, ఎందుకంటే ఒక 2వ ప్రపంచ యుద్ధంలో కూడా ఒక బుల్లెట్ని ఎదుర్కొని కవరేజ్ చేసింది ఒక మీడియా మాత్రమే. సో ప్రొడ్యూసర్స్ యొక్క పరిస్థితిని, ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ క్యాష్ బ్యాక్ అని చెప్పే ఇప్పుడున్న పరిస్థితిని కన్వే చేయడానికి పెట్టిన ఈ సమావేశానికి హాజరైన ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ అదర్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్వాగతాన్ని వెల్లడిస్తారు, ఆ తర్వాత మీతో Q&Aలో కూడా పాల్పంచుకుంటారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు ఓపెన్ అవ్వట్లేదు. ఒక 2-3 మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఒక సుఖ పాయింట్ మీద నివసిస్తున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నారు. సో అందుకే ఈ ఇండస్ట్రీలో ఈ సమస్యలన్నీ ఇదే వరకు ఈ మాలే కంటిన్యూ చేయాలని ఈ రోజు నుంచి మాల నిన్నటి నుంచి యాక్చువల్గా నేను మాల వేసుకున్నానండి. సో ఇండస్ట్రీలో సమస్యలు అన్నీ ఇదైన రోజు నేను మాల తీస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్యలు అది మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా, లవ్ యూ. ఇక